బాగుంది. దీంతో ఇంకా అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రైవ్ విత్ చందు. ఈరోజు ఏంటంటే మనం పలావ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ లెగ్ పీసులతో చేసి ఈరోజు తట్టేద్దాం రండి. ఇంకా ఈ లెగ్ పీసుల్ని మ్యారినేట్ చేసుకుందాము. వీటిని మ్యారినేట్ చేసుకుని ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. అప్పుడైతే మసాలాలు బాగా లోపలికి ఎక్కుతాయి. మ్యారినేట్ కోసం ఈ లెగ్ పీసుల్ని కడుక్కోవాలా. కడిగేసాం మనం ఆల్రెడీ. దీంట్లో ఇంకా వేసేద్దాం మసాలాలు, మన ఐటమ్స్ అన్నీ. ఉప్పు ఒక 2 స్పూన్లు, తర్వాత సాలకపోతే వేసుకోవచ్చు, వరం తగ్గించేసుకుందాం. పసుపు, కారం 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్లు అన్నమాట, అంటే ఫుల్ స్పూన్లు. ఒక 2 స్పూన్లు వేసుకోండి సరిపోద్ది. చూడండి, చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, పెరుగు ఒక 100 నుంచి 150 ml. మనం ½ kg ప్యాకెట్ తీసుకున్నాము, సరిగ్గా కొలత రాదు. దీంట్లో అటు ఇటుగా పోసేద్దాం. కొత్తిమీర, పుదీనా ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా ఏంటంటే వేసేసుకోవాలా, కడుక్కొని వేసుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే ఒక నిమ్మకాయ పిండేద్దాం. ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాం. ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. అయితే ఈ విధంగా మొత్తం పట్టాలా. దీన్ని మళ్ళీ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఏంటంటే పక్కన పెట్టేసుకోవాలా. మనమంతా ఇక్కడ పొలాల్లో చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు. ఎవరైనా ఇంట్లో చేసుకునే పని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బాగా మసాలా పెడుతుంది దానికి. ఈ కలుపుకున్న లెగ్ పీసులను అయితే పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఏందో ప్రాసెస్ చూద్దాం. మనం వచ్చి కేజీ పలావ్లోకి వచ్చి కేజీ చికెన్ వేసి చేస్తున్నాం కాబట్టి ఒక 4 టమాటాలు. మేమైతే ఒకరంత ఎక్కువ తింటాం కాబట్టి గ్రేవీ కోసం 4 టమాటాలు, ఒక 3 ఎర్రగడ్డలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. వీటిని కట్ చేసేసుకున్నాం. టమాటాని వచ్చి ఒక 4 కానీ 6 కానీ పీసులుగా కట్ చేసుకోండి. పెద్ద అయితే బాగుంటాయి పలావ్ కాబట్టి, అంతే ఈ విధంగా కట్ చేసుకోవాలా. మన ఎర్రగడ్డని అయితే చూడండి ఈ విధంగా కట్ చేసుకొని చిన్నగా. సౌండ్ మరి ఎక్కువ వస్తున్నట్టుంది, గట్టిగా తట్టేస్తాం. అంతే ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఆనియన్ అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకేంటంటే మనం బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదాం. మన బాస్మతి రైస్ని అయితే శుద్ధంగా కడుక్కుందాం 1-2 సార్లు. చూడండి ఈ విధంగా. మరి గట్టిగా కూడా అనకూడదు వీటిని, అంటే ఏంటంటే ఊరినే ఇరిగిపోతాయి ఇవి. అంతే ఈ విధంగా కలుపుకొని పారబోసేద్దాం ఇంకా వాటరు చెట్లకి. మన పొయ్యి అయితే మండింది. 20 నిమిషాలు పోరాటం చేస్తే మండింది. గాలి చూడండి ఏ విధంగా తాగుతుంది, భయంకరంగా తాగుతుంది. భలే ఇదిగిచ్చింది ఈసారి అయితే పొయ్యి మండేది. దబర్ని అయితే కడుక్కున్నాం, ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. దీన్ని పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కొద్దిగా హీట్ అవ్వాలా. హీట్ అయ్యి తర్వాత ఆయిల్ పోసుకుందాము. దబర్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది, ఇంకా ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ ఏంటంటే ఒక 300 ml నుంచి 1/4 కిలో నుంచి ఒక 300 ml పోసుకోండి. మరి ఎక్కువ పోసుకోబాకండి, తగ్గితే కావాలంటే తర్వాత పోసుకోవచ్చు. మంట అయితే భయంకరంగా మండుతుంది. ఆయిల్ పోయడమే హీట్ ఎక్కిపోయింది చూడండి. ఇది భయంకరంగా హీట్ ఎక్కుంది. బిర్యానీ ఆకు, నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఈ చెక్కలు, ఏందో ఆవాల్లాగా ఉన్నాయి, ఏందో జీలకర్రలాగా, ఇవి కూడా వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకున్నాం వడిచాడు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా లవంగాలు, యాలకులు కూడా వేసుకున్నాము. లవంగాలు, ఆకు అయితే మాడిపోయింది, అప్పుడే అస్సాం అయిపోయింది ఆకు. ఏంది పేలుతుంటాయా? ఆకు బ్లాస్ట్ అయిపోయింది, కలిపెట్టుకున్నాము.
తెగ ఎక్కువ పెట్టేసాం, అందువల్ల ఎట్లా ఇంక బాగా ఏగిపోయినాయి ఆల్మోస్ట్. ఇంక ఎర్రగడ్డలు వేసేసుకుందాం. అమ్మ ఇది భయంకరంగా అయిపోయింది. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇంకా టమాటా వేసుకొని ఏంటంటే ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. బాగా కాగిపోయింది ఆయిల్ అయితే. ఉప్పు అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాము, ఎందుకంటే ఉడికిపోద్ది తొందరగా. ఆల్రెడీ చికెన్లో తక్కువ వేసుకున్నాం మనం ఉప్పు, అందుకని దీంట్లో వేద్దాము. పసుపు కూడా ఒక రౌంత వేద్దాము. ఒకవేళ దాంట్లో చాలకపోతే ఏంటంటే మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకుందాము. దీన్ని బాగా కలిపెట్టుకొని మూత వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా మూత తీసేద్దాం, తీసి చూద్దాం ఎలా ఉందో. అంతే. దీంట్లో ఏంటంటే మన స్టార్ ఐటమ్ చికెన్ వేసేద్దాం. అంతే, ఈ విధంగా లైట్గా టేస్ట్గా లైట్గా కనబడుతుంటే సరిపోద్ది. ఇంకా మన చికెన్ అయితే వేసేద్దాం దీంట్లో. దీన్ని బాగా కలిపెడతాము. కలిపెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఏంటంటే వాటర్ పోస్తాము. ఒక 10-15 నిమిషాలు అయితే అయింది. దీన్ని మళ్ళీ తీసి కలిపెట్టుకుందాం, లేదంటే మాడిపోతుంది. చూడండి మాడిపోతుంది అన్నానో లేదో, ఆల్రెడీ కింద అంటుకుంటా ఉంది. ఈ విధంగా కలిపెట్టుకోవాలా. దీంట్లో ఇంకేంటంటే వాటర్ పోసేసుకున్నాము. ఆల్మోస్ట్ అయితే ఇది కుక్ అయిపోయింది. చూడండి లైట్గా మాడుంది ఇది కూడా. మన రైస్ అయితే ఈ గ్లాస్తో 5 గ్లాసులు వచ్చింది, ఫుల్ గ్లాసులు. దీనికి డబుల్ వాటర్ పోయడమే అంతేను. ఒకటి అయితే ఈ విధంగా పోసుకోవడమే. ఒక 9 గ్లాసులు పోసుకుంటేనే బెస్ట్. రైస్ కూడా ఏంటంటే బాగా నానుంది మంది, అప్పుడు ఏంటంటే గట్టిగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవడం బెస్ట్. ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా తక్కువ ఎక్కువైనా వేసేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఉప్పు తక్కువగా ఉంది, ఒక రౌండ్ ఉప్పు వేసేసుకుందాం దీంట్లో. వాటర్ అయితే చూడండి బాగా తెలిపినాయి. మనం ఏంటంటే రైస్ వేసేద్దాం, బాగా లేట్ అయిపోతుంది ఈరోజు ఏందన్నీ. రైస్ వేసేసుకోవడమే. వేసుకొని ఏంటంటే ఎక్కువ కలిపెట్టకూడదు, పైన కలిపెట్టి వదిలేలా. చూసారు కదా రైస్ బాగా నానిపోయి ఉంది. దీన్ని ఏంటంటే లైట్గా కలిపెడదాం. అంతేను, కలిపెట్టి వదిలేయడమే ఇంక దీన్ని. పది నిమిషాలు అయితే అయింది. హై ఫ్లేమ్ మీద బాగా మంటేసాం. చూద్దాం ఇప్పుడు దీని కథ ఎట్టుందో. మా సేలికి తయారుకుపోవడమే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ప్రతిసారి చేయగలుచుకోవస్తుంది. అబ్బా చూడండి, ఇప్పుడు సేఫ్టీకి ఒకసారి ఉప్పు చూసుకుందాం దీంట్లో. చూసుకోవడం మంచిది, చూసుకుంటే ఏంటంటే మనకు తెలుస్తుంది దాని కథ వ్యవహారం అంతా. ఇదేంది అప్పుడే ఇంకా లైట్గా చెమ్మ ఉంది చూడండి. ఇంకేంటంటే ఇంకా లో ఫ్లేమ్ మీద పెట్టేద్దాం. ఎంత ఒక 10 నిమిషాలు పెట్టేస్తే ఆల్మోస్ట్ మనదైతే అయిపోద్ది. ఏందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, భయంకరంగా ఉంది. అంతే, ఈ బొగ్గుల మీదే కుక్ చేసుకోవాలా. మంట పెట్టామంటే మళ్ళీ ఏంటంటే కింద మాడిపోద్ది. బాగా మాడిపోయిందంటే తినలేము, చిమిడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే, పర్లే బాగానే కుక్ అయ్యి ఉంది. చూడండి లైట్గా ఉంది చెమ్మ. ఆ చెమ్మ కూడా కాదు, ఆయిల్ బాగానే కుక్ అయింది. ఇంకా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇంకా టేస్ట్ చూసేద్దాం ఎట్టుందో ఏందో. తట్టేద్దాం దీన్ని, ఒక వాళ్ళు తట్టేద్దాం. చూడండి రైస్ అయితే ఎట్టొచ్చిందో. దీన్ని ఎత్తి ఇంక మనం ఆకులోకి వేసేసుకుందాం. ఎంతగానో ఎదురు చూస్తున్నా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తెట్టేద్దాం, చూద్దాం టేస్ట్ అయితే ఎట్టుందో. వావ్, నైస్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే ఏంటంటే మసాలా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది.
మీరు ఏంటంటే ఒక 2 మసాలా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది. రైస్ కూడా చూడండి బాగా కుక్ అయింది. మనం మెయిన్ స్టార్ ఐటమ్ ఇదే. అబ్బో బాగుంది టేస్ట్ అయితే. ఎగ్ పీసులకి అయితే సరిగ్గా పట్టింది మసాలా అయితే. సూపర్గా ఉంది. మనకి పెరుగు లేకుండా ముద్ద దిగదు. ఇదిగోండి పెరుగు కూడా ప్రిపేర్ చేసాము. పెరుగు విత్ ఆనియన్. దీంట్లో పోసుకొని ఒకసారి దీంతో కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. బాగుంది. దీంతో ఇంకా అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఫ్లేవర్ బాగా వస్తుంది. సూపర్గా ఉంది దీంతో అయితే. ఇలాంటి వీడియోస్ కోసం డ్రైవ్ విత్ చందన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అందరు తీసుకున్నా ఒకటే ఉన్నా కడుగు పో కడగమని చెప్తే నవ్వుతున్నావు నైస్గా. సాయంత్రం వస్తా మళ్ళీ టేస్ట్ ఎట్టన్నా చెప్పదు. అందరు తినండి. సరే అయితే.